మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. వేర్ ఈజ్ ఇట్ రైనింగ్? రెయిన్ వర్షం ఎక్కడ పడుతుంది? ఇట్ ఈస్ రైనింగ్ ఆన్ హౌసెస్. ఇంకెక్కడ రోడ్స్ అండ్ హిల్స్. వేర్ ఈజ్ ఇట్ రైనింగ్ అంటే ఏంటి ఆన్సరు? ఇట్ ఈస్ రైనింగ్ ఆన్ ద హౌసెస్, రోడ్స్ అండ్ హిల్స్. ఇట్ ఈస్ raining on the houses, roads and ఎక్కడ హౌసెస్ పైన, రోడ్స్ పైన, ఇంకెక్కడ హిల్స్ అంటే కొండల పైన కూడా అండ్ హిల్స్. ఇట్ ఈస్ రైనింగ్ ఆన్ ద హౌసెస్, రోడ్స్ అండ్ హిల్స్. వాట్ ఆర్ ద బాయ్స్ ఫ్లోటింగ్? బాయ్స్ ఏం ఫ్లోట్ చేస్తున్నారంటే ఏమి వాటర్లో వేసి ఆడుకుంటున్నారు చెప్పండి. అభి అండ్ సిద్ధు ఆర్ ఫ్లోటింగ్ పేపర్ బోట్స్ అని మన స్టోరీలో చెప్పుకున్నాం, గుర్తుందా? అభి అండ్ సిద్ధు అంటే బాయ్స్ కదా, ఇక్కడ అదే అడుగుతున్నారు. వాట్ ఆర్ ద బాయ్స్ ఫ్లోటింగ్? ద బాయ్స్ ఆర్ ఫ్లోటింగ్ పేపర్ బోట్స్. ద బాయ్స్ are floating, floating, floating paper boats. The boys are floating paper boats. Who else are playing with the children? ఇంకెవరు ఆడుకుంటున్నారు పిల్లలతోటి? ఇంకెవరెవరు ఆడుకుంటున్నారు? హూ ఎల్స్ ఆర్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్? స్వీటీ అండ్ స్నూపీ. స్వీటీ అండ్ స్నూపీ ఆర్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్. ఎవరెవరు? స్వీటీ అండ్ స్నూపీ ఆర్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్. స్వీటీ అండ్ స్నూపీ ఆర్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఏబిసిడీలు ఇచ్చారు. మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయి? A to Z వరకు 26 లెటర్స్ ఉంటాయి. అలా ఏ అంటే ఏ నెంబరింగ్, అలా నెంబరింగ్ ఇచ్చారనమాట. అంటే A1, B2, C3 అలా నెంబరింగ్ ఇచ్చారు. చూడండి అలా 26 నెంబర్స్, Z వరకు 26 నెంబర్స్ అనమాట. ఇక్కడ ఎలా ఇచ్చారంటే మనకి మీనా ఈజ్, ఇక్కడ డాష్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనం ఇక్కడ వర్డ్స్ రాయాలన్నమాట. ఈ నెంబర్స్ని బట్టి మనం ఇక్కడ వర్డ్స్ రాయాలి. ఇక్కడ 16, 12, 1, 25, 9, 14, 7 ఇలా నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ ద్వారా వచ్చే వర్డ్స్ ఏంటి, లెటర్ ఏంటి రాయాలి మనం. వర్డ్స్ కాదు, లెటర్. ఇప్పుడు 16కి ఏ లెటర్ వస్తుంది చూడండి. ఇక్కడ 16 ఏ లెటరు? 16 అంటే 16 ఏ లెటరు? పి. 16 పి కాబట్టి ఇక్కడ పి రాయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 12 అనే నెంబర్కి ఏ లెటర్ వస్తుంది? 12 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇది 12. 12కి ఎల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్ అని రాయాలి. నెక్స్ట్ 1కి ఏ లెటర్ వస్తుంది? 1 అనే నెంబర్కి ఏ లెటర్ వస్తుంది? ఏ అంటే 1 కదా, కాబట్టి ఏ. నెక్స్ట్ 25 ఇచ్చారు. ఇక్కడ 25కి ఏ లెటర్ వస్తుంది? 25 ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో 25. ఏ లెటర్ వస్తుందంటే వై వస్తుంది అనమాట, వై. నెక్స్ట్ ఏ నెంబర్ ఉంది? 9 ఉంది. 9కి ఏ లెటర్ వస్తుంది చూడండి, 9 ఇక్కడ ఉంది, 9. ఐ అంటే 9 అనమాట, ఐ. నెక్స్ట్ 14 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 14కి ఏ లెటర్ వస్తుంది? ఎన్. నెక్స్ట్ 7కి ఏమొస్తుంది? జీ. ఈ నెంబర్స్ బట్టి ఏం లెటర్స్ వచ్చాయి? PLAYING. మీనా ఈజ్ ప్లేయింగ్. ఇలా మనం నెంబర్స్ బట్టి అది ఏ నెంబర్ అంటే
ఇప్పుడు ఏ అంటే 1, బి అంటే 2, అలా జెడ్ వరకు 26 నెంబర్స్ ఉంటాయి. దానిని బట్టి ఇక్కడ మనం బ్లాంక్స్లో రాయాలన్నమాట. మదర్ ఈజ్ మేకింగ్ అని చెప్పి మనకి బ్లాంక్స్ ఇచ్చారు. ఇక్కడ మదర్ ఈజ్ మేకింగ్ 19 నెంబర్ ఏంటి? 19 కదా అక్కడ నెంబర్ వచ్చింది. దెన్ లెటర్ ఏంటి? 19 అంటే ఎస్. 19 అంటే ఎస్. నెక్స్ట్ 19 తర్వాత 23 ఉంది. 23 అంటే ఏ లెటర్ వస్తుంది? 23కి డబ్ల్యూ. నెక్స్ట్ 5 ఉంది. 5కి ఏ లెటర్ వస్తుంది? ఈ. ఈ వస్తుంది 5కి. నెక్స్ట్ ఇంకొక 5 ఉంది పక్కన, మళ్ళీ ఈఏ వస్తుంది. 5 అంటే ఈ కదా, అందుకని. 20 ఉంది. 20కి ఏమొస్తుంది చూద్దామా? 20 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 20కి టీ. మళ్ళీ 19కి ఏమొస్తుంది? 19కి ఎస్. SWEETS ఏమవుతుంది? స్వీట్స్. మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్. అబీ లైక్స్ టు వేర్ ఏ. అబీ లైక్స్ టు వేర్ ఏ అని ఇచ్చేసి ఏమి ఇచ్చారు ఇక్కడ? 18 నెంబర్ ఏంటి? 18 నెంబర్. 18లో ఏ లెటర్ ఉంది? ఆర్. నెక్స్ట్ ఏంటంటే 1 ఇచ్చారు. 1 ఏంటి? ఏ. నెక్స్ట్ 9 ఏంటి? 9 ఇచ్చారు కదా. 9కి ఏ లెటర్ వస్తుంది? 9 నెంబర్కి 9 అంటే ఐ. నెక్స్ట్ 14 ఉంది. 14 నెంబర్ ఉంది. 14కి ఏ లెటర్ వస్తుంది? 14 ఎక్కడుంది? 14 ఇగో ఎన్ వస్తుంది. ఎన్. నెక్స్ట్ 3 అంటే ఏంటి? సి. నెక్స్ట్ 15 ఇచ్చారు. 15 అంటే ఏంటి? ఓ. నెక్స్ట్ మళ్ళీ 1 ఇచ్చారు. 1 అంటే ఏ. నెక్స్ట్ టీ అంటే ఏంటి? సారీ, 20 అంటే 20 నెంబర్కి ఏ లెటర్ వస్తుంది? టీ వస్తుంది. ఇగో 20కి టీ వస్తుంది. ఏమొచ్చింది మనకి ఆన్సర్? RAINCOAT, రెయిన్ కోట్ అనమాట. ఓకేనా? అబీ లైక్స్ టు వేర్ ఏ రెయిన్ కోట్. మీనా ఈజ్ ప్లేయింగ్. మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్. అబీ లైక్స్ టు వేర్ ఏ రెయిన్ కోట్. ఇలా మనం నెంబర్స్ని బేస్ చేసుకుని ఏమి లెటర్స్ వచ్చాయో రాసి ఏం వర్డ్ వస్తుందో ఆ లెటర్స్ అన్నీ కలిపితే ఒక వర్డ్ వస్తుంది కదా, ఆ వర్డ్ ఏంటనేది మనం రాయాలన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే రెయిన్ ఆన్ ద గ్రీన్ గ్రాస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. మేనే ఇక్కడ అంబ్రెలాతో నించుంది కదా, అదే ఒక పోయంలా ఇచ్చారనమాట. గొడుగు పట్టుకుని నించుంది. రెయిన్ ఆన్ ద గ్రీన్ గ్రాస్. రెయిన్ ఆన్ ద గ్రీన్ గ్రాస్. రెయిన్ ఆన్ ద హౌస్ టాప్. రెయిన్ ఆన్ ద హిల్. రెయిన్ ఆన్ ద ట్రీ. రెయిన్ ఆన్ ఎవ్రీథింగ్ బట్ నాట్ అపాన్ మీ అని చెప్పేసి సాంగ్ పాడుకుంటుందంట. ఏమంటుందంట? రెయిన్ ఆన్ ద గ్రీన్ గ్రాస్, గడ్డి మీద పడుతుంది. రెయిన్ ఆన్ ద హౌస్ టాప్, ఇంటి పైన కూడా పడుతుంది. రెయిన్ ఆన్ ద హిల్, హిల్ అంటే కొండల పైన కూడా పడుతుంది. రెయిన్ ఆన్ ద ట్రీ, ట్రీస్ కూడా పైన కూడా పడుతుంది. రెయిన్ ఆన్ ఎవ్రీథింగ్, అన్నిట్లపైన రెయిన్ పడుతుంది. కానీ బట్ నాట్ అపాన్ మీ, నా మీద మాత్రం పడట్లేదు. ఎందుకని? తన అంబ్రెల్లా వేసుకుంది కాబట్టి, అంబ్రెల్లా కింద నుంచి ఉంది కాబట్టి రెయిన్ పడట్లేదు అన్నమాట. ఇది మనకి చిన్న పోయంలా ఇచ్చారు. ఓకేనా? అర్థమైంది కదా. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.